సో మొత్తానికి కూటమి 100 స్థానాలను అయితే దాటేసిందనే చెప్పుకోవాలి. అలాగే జనసేన ఒకటి కూడా పెరగలేదు. బీజేపీ క్లియర్ గా మనకి ఎప్పుడో మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది. మ్యాజిక్ ఫిగర్ 88 కదా, మ్యాజిక్ ఫిగర్ ని కూటమి దాటేసింది. ఈవెన్ టీడీపీ సొంతంగా కూడా మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వచ్చేసింది. 85 వచ్చేసాయి టీడీపీకి. సో ఇంకొక 3 వస్తే మ్యాజిక్ ఫిగర్ దాటేస్తుంది టీడీపీ కూడా. సో కూటమి అయితే 100 దాటేసింది. సో 100 మన రవిప్రకాష్ చెప్పినట్టుగా 150 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇంకా డిక్లేర్ కావాల్సినవి చాలా ఉన్నాయి. ఓన్లీ 117 అయినాయి. 117లో 17 వైసీపీ, 100 కూటమికి వెళ్ళాయి. కాబట్టి క్లియర్గా మనకి కూటమి బ్రహ్మాండమైన, అంటే ఒక 150 వరకు కూడా కూటమికి వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు వైసీపీ 17లోనే ఆగిపోయింది, అది పెరగట్లేదు. ఇక్కడ మనకి బీజేపీ కూడా స్లోగా 10లో 4 వరకు బీజేపీకి వచ్చిందంటే పర్వాలేదు. అన్నిటికంటే జేఎస్పీ కూడా బాగానే ఉంది. జనసేన కూడా 11 మెంబర్స్లో ఉంది. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే తెలుగుదేశం బ్రహ్మాండమైన మెజారిటీ వైపు దూసుకెళ్తుంది. అంటే తెలుగుదేశానికే సొంతంగా 120 దాకా వచ్చినా కూడా ఆశ్చర్యం అయితే కనిపించట్లేదు ఇక్కడ. ఈవెన్ పార్లమెంట్లో కూడా తెలుగుదేశం 10 లీడ్లో ఉంది. సో చంద్రబాబుకి రాష్ట్రంలోనూ కంఫర్టబుల్ మెజారిటీ ఉంటుంది. ఆయన అనుకున్న పనులన్నీ బ్రహ్మాండంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటు సెంట్రల్లో కూడా బీజేపీ దగ్గర ఆయన పరపతి అనేది బలంగా పెరుగుతుంది. సో ఒక రకంగా చంద్రబాబు రికార్డు బ్రేక్ చేయబోతున్నాడు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఆల్రెడీ ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ 5 ఏళ్ళు మనం కలుపుకుంటే 19 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి రికార్డు క్రియేట్ చేస్తాడు. ఆ రికార్డుని ఇప్పుడు ఎవరు బ్రేక్ చేసే పరిస్థితి కూడా రాకపోవచ్చు. సార్ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విడిపోయిందో ఆంధ్రప్రదేశ్గా, అప్పుడు ప్రజలు ఫస్ట్ టీడీపీని గెలిపించుకున్నారు, దాని తర్వాత వైఎస్ఆర్సీపీని గెలిపించుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కూటమిని గెలిపించుకుంటున్నారు. మామూలుగా టోటల్ ఒక కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారు కదా. కన్ఫ్యూజన్ అని కాదు, అంటే వాళ్ళు ఇది బెటర్ అవుతుందేమో అని వేయడం, మార్చడం అనేది మంచిది. యాక్చువల్ గా మనకి తమిళనాడులో ఈ కల్చర్ ఉండేది. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పార్టీని 10 ఏళ్ళు గెలిపించరు అనమాట, ప్రతిసారి మారుస్తుంటారు. అలాగే ఆ ట్రెండ్ ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చిందని మనకు అర్థమవుతుంది. అంటే అదొకటి. రెండవది ఏంటంటే సంక్షేమ పథకాలు అనేవి నువ్వు ఎంత బాగా చేసినా అది నీకు గెలిపించదు అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఇక్కడ నిజమవుతుంది. ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికంటే కూడా తక్కువే వచ్చేట్టుగా ఉంది వైసీపీకి. ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు, 51 కూడా రాదు వైసీపీకి అన్నాడు. అంటే జగన్ మనం 151ని బ్రేక్ చేస్తున్నాం అనేసి లండన్కి వెళ్ళిన ముందు అన్నాడు కదా. అది ఇప్పుడు క్లియర్గా ప్రశాంత్ కిషోర్ ఈ విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ ప్రెడిక్షన్ కరెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 151 కాదు కదా, 51 కూడా రాదు. 151కి వస్తే నా ముఖం మీద పేడ ఇచ్చు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడాడు, ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి కూడా. సో ప్రశాంత్ కిషోర్ ప్రెడిక్షన్ ఇక్కడ 100% కరెక్ట్ అయింది. నిజానికి ప్రశాంత్ కిషోర్ ప్రెడిక్షన్ కంటే కూడా తక్కువ వస్తుందేమో అన్నట్టుగా ఉంది. ఎందుకంటే వైసీపీ 18లోనే నిలిచిపోయింది, ఇదేమో 105కి వెళ్ళిపోయింది టీడీపీ కూటమి. సో కాంగ్రెస్ అయితే ఎక్కడ బోనీ కానీ ఇప్పుడు వరకు చేయలేదు. సో జనసేన కూడా 12కి వెళ్ళింది, బీజేపీ కూడా 5కు వెళ్ళింది. టీడీపీ సొంతంగా జస్ట్ క్రాస్ చేసింది, 88 వచ్చాయి ఇప్పుడే టీడీపీకి. సో టీడీపీ మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేసింది. 88 వచ్చాయంటే అది మ్యాజిక్ ఫిగర్, ఇంకా ఎట్లాగూ క్రాస్ చేసేస్తుంది. కాబట్టి టీడీపీ కంఫర్టబుల్ గా వితౌట్ ద నీడ్ ఆఫ్ బీజేపీ జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మామూలుగా చాలా మంది ఏం ప్రెడిక్ట్ చేశారంటే జనసేన బీజేపీ మద్దతు లేకుండా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయదు, అప్పుడు పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనేది చెప్పారు. కానీ అది జరగలేదు. పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం టీడీపీకి లేదు. అంటే ఇక్కడ చంద్రబాబు చేసిన ప్రయోగం సక్సెస్ అయింది, జగన్ చేసిన ప్రయోగం ఫెయిల్ అయింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. చంద్రబాబు ప్రయోగం ఏంటంటే ప్రధానంగా ఓట్లు చీలకుండా కూటమిని ఏర్పాటు చేయడం, బీజేపీ కలవడం అనేది అందరూ వ్యతిరేకించినా కూడా ఆయన ఒప్పుకోకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ రోల్ కూడా మనకు బలమైన ఇది కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్
చంద్రబాబు మద్దతు ఎక్కిపోతే ఆ ఊపు వచ్చుండే అవకాశంగా లేదు. అట్లాగే ఇండియా టుడే ఇంకొన్ని సంస్థలు ప్రెడిక్ట్ చేసినట్టుగా చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్ కూడా జనాల్లో పనిచేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సైలెంట్ ఓటింగ్ అంటాం కదా అది. అట్లాగే ఇప్పుడు మొన్నటి వరకు వైసీపీ వాళ్ళు ఒక నెరేటివ్ని తీసుకొచ్చారు. అదేంటంటే ఆఫ్టర్నూన్ వేసిన ఓట్లన్నీ కూడా వైసీపీకి పడింది. వాలంటీర్లు వెళ్ళి తీసుకొచ్చారు. ఆర్ఎం మస్తాన్ కూడా ఇదే చెప్పాడు. మహిళలు, గ్రామీణ ముసలి వాళ్ళు కావచ్చు, పేదలు, వీళ్ళందరూ కూడా వైసీపీకి వచ్చి ఓట్లేశారు, చంద్రబాబుని నమ్మట్లేదు అనేది అన్నారు. ఇప్పుడు అదంతా అబద్ధం అని తెలుస్తుంది. చంద్రబాబుని నమ్మినట్టుగా తెలుస్తుంది. ఈవెన్ ముసలి వాళ్ళు వీళ్ళంతా కూడా చంద్రబాబు వస్తే మనకు పెన్షన్ పెరుగుతుంది, చంద్రబాబు వస్తే మిగతావి కూడా పెరుగుతున్నాయని నమ్ముతున్నట్టుగానే మనకు కనబడుతుంది. సో జగన్ని కంటే కూడా చంద్రబాబు మనకు బెటరు అనేది ఇక్కడ కనబడుతుంది. ఒక రకంగా చంద్రబాబు వర్సెస్ జగన్ నెరేటివ్ కూడా బలంగా జనంలోకి వెళ్ళింది. సో జగన్ ఏమో ముందు నుంచి కూడా ఒకే దాని మీద డిపెండ్ అయ్యాడు. అదేంటంటే నేను మీకు మేలు చేసి ఉంటే నన్ను గెలిపించండి అన్నాడు. సరే వాళ్ళది నమ్మలేదు. నువ్వు మేలు చేసిన దానికంటే చంద్రబాబు మాకు ఎక్కువ మేలు చేస్తాడు అనేది నమ్మినట్టుగా మనకు అర్థమవుతుంది. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ కూడా కొంత పనిచేసిందని చెప్పాలి. అంటే జగన్ వస్తే మళ్ళీ మీరు మీ ల్యాండ్ పోతుంది, జగన్ ఆక్యుపై చేసేస్తాడు, మేము వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అది కొంత మామూలుగా మనకి లాస్ అవర్షన్ అనే థియరీ ఉంటుంది. లాస్ అవర్షన్ అంటే ప్రజలు తమకి గెయిన్ కంటే కూడా లాస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే నాకు 1000 రూపాయలు వస్తుందనే దానికంటే కూడా నా దగ్గర ఉన్న 1000 రూపాయలు పోతుందేమో అనే భయమే ఎక్కువ పనిచేస్తుంది అనేది లాస్ అవర్షన్ థియరీ ఎకనామిక్స్లో ఉంటుంది. అది అప్లై అయినట్టుగా మనకు అర్థమవుతుంది. దీన్ని కూడా మనకి ప్రశాంత్ కిషోర్ ఈ సలహా చంద్రబాబుకి ఇచ్చాడని చెప్తారు. ఆ రకంగా ఇచ్చినప్పుడు మాత్రం ప్రశాంత్ కిషోర్ని పెట్టుకోవడం కూడా చంద్రబాబు చేసిన మంచి పనుల్లో ఒకటి. అంటే కరెక్ట్గా గైడ్ చేశాడు, ఏ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి అవన్నీ. సో క్లియర్గా మనకి తెలుస్తుంది. నగర్లో మంత్రి రోజా ఓడిపోతున్నాం మనం అనేక సార్లు చెప్పుకున్నాం. సో నగర్లో రజని ఓడిపోతుంది, రోజా ఓడిపోతుంది, ఇంకొక రజని గుంటూరు వెస్ట్ లో రజని ఓడిపోతుంది, అంబటి రాంబాబు ఓడిపోతున్నాడు, తమ్మినేని ఆయన స్పీకర్ ఓడిపోతున్నాడు, మంత్రి ధర్మాన ఓడిపోతున్నాడు, దాడిశెట్టి రాజా తునిలో ఆయన ఓడిపోతున్నాడు. సో మంత్రులు అందరూ కూడా ఓడిపోతున్నారు. విశ్వరూప్ అమలాపురంలో ఆయన వెనకంజలో ఉన్నాడు. సో ఓవరాల్ గా ఆరా చెప్పినట్టుగా 9 మంది మంత్రులు ఆంధ్రప్రదేశ్ లో వెనకంజలో ఉన్నట్టుగా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇటు పార్లమెంట్ నేషనల్ లెవెల్లో తీసుకున్నప్పుడు 543కి 543 మనకి ఇప్పటి వరకు వచ్చాయి. అందులో అలాగే మనం ఎక్కువగా భీమవరం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయారు. అత్యధికంగా అక్కడ గ్రంథి శ్రీనివాస్ గెలవడం మనం చూసాం. కానీ ఇప్పుడు భీమవరం మాత్రం అక్కడ ఎక్కువగా జనసేన ఇప్పటి వరకు లీడింగ్ లో కనిపిస్తుంది. భీమవరంలో మళ్ళీ జనసేన అంటే కొంత సింపతి కూడా ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ఓడించామని. అట్లాగే మనకి ఒక పెద్దిరెడ్డి మిథున్ కూడా రాజంపేటలో ఆయన ముందంజలో ఉన్నాడు వైసీపీలో. అంటే పార్లమెంట్కి సంబంధించి మాత్రం వైసీపీ 5 స్థానాల్లో ఇప్పటికీ ముందంజలో ఉంది. సో ఆ రకంగా 5 నుంచి 7 వరకు ఏమన్నా పార్లమెంటు వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా కొంతవరకు బెటరు. అంటే రేపొద్దున కొద్దిగా ఢిల్లీలో వీళ్ళకి పరపతి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి రాజ్యసభలో వాళ్ళకి 11 మంది ఉన్నారు కాబట్టి. సో ఆ రకంగా బెటర్ అని చెప్పుకోవచ్చు మనం. ఇక మనకి నేషనల్ లెవెల్లోకి వెళ్ళేసరికి 291కి ఎన్డీఏ కూటమి వెళ్ళిపోయింది. ఇండియా కూటమి స్లో అయింది, పెరిగే గ్రోత్ స్లో అయింది. బట్ 210 ఇట్స్ ఆల్సో గుడ్ నెంబర్. సో మామూలుగా అయితే కాంగ్రెస్ వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఎగ్జిట్ పోల్స్ నమ్మలేము, మేమే అధికారంలోకి వస్తాము ఇండియా కూటమి అంటున్నారు. కానీ అది జరగట్లేదు అనేది తెలిసిపోయింది. సో మొత్తానికి టీడీపీకి సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసుకునే అవకాశం వచ్చేసింది. ఆల్రెడీ 97 లీడ్లో ఉంది టీడీపీ. సో క్లియర్ గా 100+ టీడీపీకే వస్తాయి హాయిగా. సో అంటే పొత్తు లేకపోయినా కూడా టీడీపీ వచ్చిండేదా అన్న చర్చ కూడా స్టార్ట్ అవుతుంది. బట్ లేదు, అది క్లియర్ గా పవన్ కళ్యాణ్ అయితే టీడీపీకి పెద్ద అండగా నిలబడ్డాడు.
దానివల్ల పవన్ కళ్యాణ్కి కూడా ఉపయోగమే. పవన్ కళ్యాణ్కి కూడా మినిమం ఒక 15 సీట్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 14లో ఇది ఉన్నారు. 15 to 20 వరకు పవన్ కళ్యాణ్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే బీజేపీ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ బాగా మనకు కనబడుతుంది. బీజేపీ ఇప్పటికి కూడా 5 లీడ్లో ఉంది. 10లో 5 అంటే 50% ఉంది. అదే పవన్ కళ్యాణ్ దాటేశాడు. ఆ 50% మార్క్ని దాటేసి 14కి వెళ్ళిపోయాడు. అంటే 21లో 14 పవన్ కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు. ఈవెన్ ఎంపీలు కూడా 2 లీడ్లో ఉన్నాడు. ఈవెన్ మనకి ఆరా మస్తాన్ కూడా పవన్ కళ్యాణ్ 2 పార్లమెంట్ సీట్లో గెలుస్తాడని చెప్పాడు. అదే కనిపిస్తా ఉంది ఇక్కడ. పవన్ కళ్యాణ్కి కూడా 2 పార్లమెంట్ సీట్లు, ఇటు ఒక 15 నుంచి 18 వరకు అసెంబ్లీ ఉంటే మాత్రం బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ పార్టీ ఒక జంప్ అయినట్టుగా. అంటే ఆల్మోస్ట్ 0 నుంచి నీకు ఒక 18-20 సీట్లు అసెంబ్లీ, ఒక 2 పార్లమెంట్ రావడం అనేది మాటలు కాదు. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. అంటే పవన్ కళ్యాణ్ కరెక్ట్ టైంలో సంక్షోభం ఎదుర్కొంటున్న, టీడీపీ సంక్షోభం ఎదుర్కొన్న టైంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి జైలుకి వెళ్ళి మద్దతు పలికించడం అనేది బ్రహ్మాండంగా జనాల్లో పవన్ కళ్యాణ్కి సింపతి వచ్చింది. టీడీపీ వాళ్ళల్లో కూడా ఒక కృతజ్ఞత భావం పవన్ కళ్యాణ్ పట్ల వచ్చింది. మన కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడని. అందుకని మనకి టీడీపీ ఓట్ అనేది ట్రాన్స్ఫర్ బ్రహ్మాండంగా వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఇంకా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పటి వరకు 175కి 140 వరకు కూడా డిసైడింగ్ అయితే అయిపోయింది. సో చూద్దాం ఇప్పుడు ఎవరు మనకి మధ్యాహ్నం 11 లోపు మిగతా విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. సో వెయిట్ చేద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ.